హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు హడావుడిగా అయితే ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. వంట చేస్తున్నాను, తీద్దామా వద్దన్నట్టుగా తీస్తున్నాను. ఎట్టా వీడియో షూట్స్ చేయాలి కదా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఏంటంటే వంట సామాన్లు ఛానల్కి వీడియోస్ అప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి 3 వస్తువులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవేంటో మీకు వీడియోలో చేసి చూపిస్తాను, ఉండండి. మనము బగారా రైస్ కానీ దమ్ బిర్యానీ కానీ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మందపాటి గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా లోతు అయితే ఉంది. 1 kg రైస్ వరకు అయితే ఉడుతుందంట. దానిపైన మూత తీసుకున్నాను. పాత సామాను ఉంటే అవి వేసుకొని మిగతా వాటికి అయితే డబ్బులు ఇచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి పాపకి పాలు కాబట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది 1 లీటర్ పాల వరకు అయితే వేడవుతుందంట అని చెప్పేసి ఇది కూడా పాపకైతే తీసుకున్నాను. ఇదైతే 150కి ఇచ్చారు. ఇందాక ఫస్ట్ చేయించింది అయితే పాత సామాన్ పోను ఇంకా 200 ఇచ్చాను అనమాట. కాస్ట్కి అయితే 650 అని చెప్పారు. ఇంక దీన్ని అయితే 150కి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ తీయడానికి రీజన్ ఏంటంటే ఈ కళాయి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అడుగున కాపర్ వచ్చి లోపల స్టీల్ అనమాట. బాగుంది, హ్యాండిల్స్ కూడా వచ్చాయి చూడండి, మంచిగా ఉంది. కర్రీస్ చేసుకోవడానికి లేకపోతే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాను. ఇదైతే 250 అయితే చెప్పారు, 200కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంటి ముందుకు వచ్చే సామాన్ వాళ్ళు. ఇప్పుడు దీంతో యూజ్ ఉంది, అందుకనే ప్రత్యేకించి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇవి కాస్ట్ అంటే లేడీస్కి ఎక్కువ అర్థమవుతుంది కదా. ఇది ఎక్కువ బడ్జెట్ పెట్టానా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. పాలైతే కాబట్టి పాపకి ఇంకా పక్కనైతే పెట్టాను. అంటే కొత్త గిన్నె తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇంకా దాంట్లో వంట చేసుకుంటూ మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. స్టోరీ కంటే నిజ జీవితంలో మన లైఫ్ అనేది ఎలా ఉంటుందో ఒక ఆడపిల్ల జీవితం గురించి అయితే చెప్పాలనుకున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక చిన్న పసిపాప కడుపులో ఉన్నప్పుడు అనుకుంటుందంట ఎంతో హ్యాపీగా అమ్మ కడుపులో వెచ్చగా ఉంటుందంట, నాకు సంతోషంగా ఉంది, అన్ని సమృద్ధిగా ఉంటుంది అని చెప్పేసి. తీరా ఇంకా భూమి మీదకి వచ్చాక అందరు ఆడపిల్లని తెలిసాక ఒక ఆడపిల్లని వదిలిపెడతారు. ఎక్కడెక్కడ చెత్త కుప్పల్లో కానీ డస్ట్బిన్లలో, అంటే డస్ట్బిన్ చెత్త కుప్పలు, ఒకటి చెత్త కుప్పలు అంటే చెరువు పక్కన ఉంటాయి కదా, వాటిల్లో నీళ్ళు అయితే వదిలిపెడుతూ ఉంటారు. అప్పుడు ఆ పసి హృదయం అనుకుంటుందంట, నేను ఎక్కడున్నాను ఇన్ని రోజులు అమ్మ కడుపులో వెచ్చగా అన్నిటికీ అవసరాల కొద్దిగా అయితే నేను ఉన్నాను కదా, ఇప్పుడు ఎక్కడున్నాను నేనని చెప్పేసి బాధపడుతూ ఉంటుందంట. ఇక్కడ నాకు అన్ని పురుగులు పాకుతూ ఉన్నాయి, నాకెంతో భయంగా ఉంది, ఏమీ లేదు నాకు తినడానికి, ఇది అమ్మ కడుపు కాదు, నేను బయటకు వచ్చినా కానీ అమ్మ దగ్గర లేను, నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చారని చెప్పేసి బాధపడుతుందంట. ఎలాగో అట్లా ఇంకా ఆడపిల్లనైతే కొంతమంది ఉంచుకొని పెద్ద చేస్తే స్కూల్ పంపించాలంటే ఎక్కడ చూసినా అత్యాచారాలే, కాలేజీలకు వెళ్ళాలన్నా అత్యాచారాలు. ఆడపిల్ల బ్రతకలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. ఎప్పటికప్పుడు ఆ ఆడపిల్ల చనిపోయినప్పుడు మాత్రమే మనం సంతాపం చేస్తూ ఉన్నాం, కానీ ఆడపిల్ల రేపటి తరానికి ఒక భవిష్యత్తులో మనకి ఆడపిల్ల తోడుగా ఉంటుందని అయితే ఎవరూ ఆలోచించరు. ఇది నేను నా సొంతంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లల అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. మన ఇంట్లో నుంచి మనం మొదటిగా మంచిగా చూసుకుంటేనే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు అని చెప్పేసి చులకనగా చూడొద్దు. ఆడవాళ్ళు సాధించలేనిదంటూ ఏదీ లేదు, ఏదో ఒక రూపంలో సాధిస్తారు. కాకపోతే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటూ ఉంది, అంతేకాని ఆడవాళ్ళు అన్నైతే చిన్న చూపుగా చూడొద్దు. ఇది నా స్టోరీలో చెప్పాలి అనుకుంటున్నాను. అర్థమయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా స్టోరీ నచ్చిందని నాకు తెలియదు కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ చేశాను, సాటర్డే రోజు. ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే నాకు మండేకి అయితే పట్టింది ఫ్రెండ్స్. మీలో ఇంక మన ఛానల్ మొట్టగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ కర్రీ ఇదేముంది అనుకుంటారు, కానీ నేను ఎగ్ కర్రీ చేస్తూనే నా విషయాలను అయితే చెప్పాలని ఆలోచనతో అయితే చేశాను.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.